హాయ్! వెల్కమ్ టు డే 4 ఆఫ్ పవర్ బిఐ. అయితే పవర్ బిఐలో మనం ఫార్మాటింగ్ వరకు నేర్చుకున్నాం. అయితే ప్రత్యేకంగా టెక్స్ట్‌ని ఫార్మాట్ చేయడానికి కావాల్సినవన్నీ గూడా మన దగ్గరున్నాయి. అది ఎక్కడుంటాయంటే ట్రాన్స్‌ఫార్మ్ అనే డేటాలో, ట్రాన్స్‌ఫార్మ్ అనే ట్యాబ్‌లో ఫార్మాట్ కింద ఉన్నాయి. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలమ్ నేమ్ ఉంది. కాలమ్ నేమ్‌ని ఎలా ఫార్మాట్ చేద్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు సెలెక్ట్ ద కాలమ్ ఫస్ట్. ఏం చేద్దాం అనుకున్నాను. నాకు అప్పర్ కేస్‌లో కావాలి. నేమ్స్ అన్నీ కూడా అప్పర్ కేస్‌లో కావాలి అని చెప్పి పెట్టుకున్నా. అయితే కావాలని చూడండి సింగిల్ క్లిక్‌లో మనం ఏం చేసాం అప్పర్ కేస్‌లోకి చేంజ్ చేసాం. అయితే ఇక్కడ స్టెప్స్‌లో కూడా యాడ్ అయినయి చూడండి అప్పర్ కేస్ టెక్స్ట్2 అని చెప్పి. అయితే నేనిక్కడ చూసావా అయితే నాకు కంట్రీస్ అన్నీ కూడా అప్పర్ కేస్‌లో ఉన్నాయి. ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు లోయర్ కేస్. అయితే లోయర్ కేస్ చేంజ్ చేసాం. అప్పర్ కేస్ చేంజ్ చేసుకున్నాం. తర్వాత ఈరోజు మనం టెక్స్ట్ బేస్డే చూస్తున్నాం. టెక్స్ట్ బేస్డ్‌లో కావాలంటే ట్రిమ్ అనే ఆప్షన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని ఇక్కడ ఉంది. జాన్‌లో ఏముంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటది జేఓహెచ్ఎన్ పక్కన స్పేసెస్ కూడా చాలా సార్లు ఎంటర్ అయిపోతాయి. ఒకవేళ డేటా కలెక్ట్ చేసినప్పుడు అవ్వచ్చు. అసలు చాలా వరకు ఇక్కడ స్పేసెస్ ఉంటే అయితే ట్రైలింగ్ స్పేసెస్ ఉంటాయంటారు. అయితే తర్వాత జాన్ పక్కన స్పేసెస్ ఉన్నాయి. అయితే ఇంకో జాన్ పక్కన స్పేసెస్ లేవు. అయితే ఇది డేటాలో డూప్లికేట్స్ చెక్ చేయడం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది వేరే. స్పేసెస్ ఉన్న జాన్ వేరు, స్పేసెస్ లేని జాన్ కూడా వేరు కింద తీసుకుంటారు. అందుకని ఏం చేస్తామంటే మనం చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే కంట్రోల్+ఆల్ చేసుకొని ట్రిమ్ చేసుకుంటాం. స్పేసెస్ ఏమీ లేకుండా. ఎందుకంటే ఈజీ రిట్రీవల్ ఉంటది కాబట్టి. అయితే నేను ట్రిమ్ చేసుకొని వాడుకోవచ్చనమాట. అయితే తర్వాత క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని చెప్పి ఉంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. యూ కెన్ సీ యూ అనేది క్యాపిటల్ అయింది. ఎస్ అనేది క్యాపిటల్ అయింది. ఓ, ఏ అనేది. అంటే ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి? క్యాపిటల్ అయిపోయినాయి. అందుకని దాన్ని ఏమన్నా ప్రాపర్‌గా చేయడం అనమాట. ఇది ప్రాపర్ టెక్స్ట్‌లోకి తీసుకురావడానికి వాడుకుంటాం అనమాట. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం అనుకున్నాను నేను ఒక మెయిల్ చేద్దాం అనుకున్నాను అందరికి. అప్పుడు అందరికి ఏముండాలి? ప్రిఫిక్స్ యాడ్ అవ్వాలి. ఏమని యాడ్ అవ్వాలంటే మిస్టర్. మిస్టర్ అనే ప్రిఫిక్స్ యాడ్ అవ్వాలని పెట్టుకుంటా. యూ కెన్ సీ మిస్టర్ జాన్, మిస్టర్ నెలీస్, మిస్టర్ బాబ్ అని చెప్పి మిస్టర్ డేవిడ్ అని చెప్పి యాడ్ అయింది. ఇది అలా ప్రిఫిక్స్. అలా సఫిక్స్ కూడా యాడ్ చేయొచ్చు. సఫిక్స్ ఎలాగా డాక్టర్ అని యాడ్ చేయొచ్చు. లేకపోతే ఎంబీబీఎస్ అని యాడ్ చేయొచ్చు. అలా సఫిక్స్‌లు కూడా ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్ అన్నట్టు. ప్రస్తుతానికి ఈరోజు టెక్స్ట్ కోసమే చూస్తున్నాను. అయితే ఇంకొక ఆప్షన్ ఏమిటంటే ప్రిఫిక్స్, సఫిక్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మెర్జ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను రీప్లేస్ అనేది చేద్దాం. ఫస్ట్ నెట్ బ్యాంకింగ్ అనేది యూపీఐలోకి చేంజ్ చేసుకుందాం. ఏం చేసుకుందాం రీప్లేస్ వాల్యూస్ విత్ నెట్ బ్యాంకింగ్ నుంచి నేనేం చేద్దాం అనుకున్నా యూపీఐ అని చెప్పి రీప్లేస్ చేసుకున్నా. యూ కెన్ సీ నెట్ బ్యాంకింగ్ అనేది ఏమైపోయింది? యూపీఐ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అది స్టేటస్ క్యాష్ అండ్ కార్డ్ అని పేమెంట్ స్టేటస్ కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను మెర్జ్ కాలమ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను సెలెక్ట్ చేసుకున్న కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని 2 కాలమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నా. అయితే ఇక్కడ మెర్జ్ కాలమ్ అన్న వెంటనే ఏమవుతది చూడండి. నేను ఏం చేద్దాం అనుకున్నాను కామా కాదు కొలన్ పెడదాం అనుకుంటున్నా. యూ కెన్ సీ ఏమవుతొచ్చింది మెర్జ్ అవుతుంది. యూపీఐ కార్డ్ డెలివర్డ్, క్యాష్ పెండింగ్, కార్డ్ క్యాన్సిల్డ్, యూపీఐ డెలివర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మెయిల్ చేయాలి ఈ డేటాను బట్టి అంటే వెంటనే చూడండి ఏమవుతుంది యూపీఐ డెలివర్డ్, క్యాష్ క్యాన్సిల్డ్ అని ఒక అప్డేట్ వస్తుంది. ఆర్డర్ అప్డేట్ అని మనం కావాలంటే ఏం చేయొచ్చు ఆర్డర్ అప్డేట్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. అయితే నాకు ఉన్న ఏంటి ఉన్న కాలమ్స్ అలాగే ఉండాలి. జస్ట్ ఏమవ్వాలంటే ఒక కొత్త కాలమ్ యాడ్ అవ్వాలంటే ఏం చేద్దాం? అయితే రైట్ క్లిక్ ఇచ్చి తీసుకున్నప్పుడు మెర్జ్ చేసినప్పుడు ఇంకో కొత్త కాలమ్ కూడా యాడ్ అవుతది. ఇక్కడ మెర్జ్ కూడా వాడుకోవచ్చు. హోమ్‌లో కూడా మెర్జ్ ఉంటదా? ట్రాన్స్ఫార్మ్ యాడ్ కాలమ్‌లో కూడా మెర్జ్ ఉంటది. ఐ విల్ డూ ఇట్ అగైన్. ఓకే. ఈ 2 చూసి నేను మెర్జ్ కాలమ్స్ చేసినప్పుడు కొలన్ పెట్టి మెర్జ్ కొలన్ చేశాను. యూ కెన్ సీ ఏ చేంజ్ లేదనుకుంటాం గానీ మనం ఏమైపోయింది ఇంకొక కాలమ్ యాడ్ అయింది. అలా యాడ్ కాలమ్స్‌లో మనం ఏం చేయొచ్చు ఈరోజు మనం టెక్స్టువల్ కండిషన్స్ ఒక టెక్స్టువల్ డేటాని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. దట్ ఈస్ ద థింగ్ ఈరోజు. అదే సింపుల్‌గా ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. పవర్ బిఐ ఓపెన్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఒక డేటా సెట్ తీసుకోండి.
అంతే. దాని మీద మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదే ఇంపార్టెంట్. ఆల్‌మోస్ట్ డేటా డేటా డాష్‌బోర్డ్స్ అవ్వచ్చు, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం అనేది 10%. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్, ఈటీఎల్ ప్రాసెస్ అనేదాన్ని లేకపోతే క్లీనింగ్‌ని ఎక్కువ ఆ టైం తీసుకుంటది. ఇక్కడే మనకు కావాల్సిన కాలమ్స్ క్రియేట్ చేసుకుంటాం. కావాల్సినవన్నీ కూడా క్రియేట్ చేసుకొని, మనం ఒక డేటాని కంప్లీట్ గవర్నెన్స్ అంటారు కదా! అలాగా మనం ఇంటిగ్రిటీ లేకపోతే ఏ తప్పులు లేని క్లీన్ కాంక్రీట్ డేటాని మనం తెచ్చుకోవచ్చనమాట. దట్ ఈస్ డే 4. అయితే మీరు ఫస్ట్ డే నుంచి చూడండి ఎలా పవర్ బిఐ ఓపెన్ చేసాం, రిబ్బన్స్ ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. టుమారో ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో వస్తాను. అయితే థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మనోజ్ కుమార్.